హాయ్ ఫ్రెండ్స్, ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలానే హై పాయింట్స్ ఇచ్చి మరింత రీచ్ వచ్చేలా చూడండి. డిఫెండ్లో పార్ట్ 46. అప్పటి వరకు ఆపిన కన్నీళ్ళు ఇక ఆగనని మొరాయించడంతో, నువ్వు ఏడవకు శాండీ, నాకు ఏడుపు ఆగట్లేదని ఆమెని హత్తుకుంటూ కన్నీళ్ళు జల రాల్చేసింది వరేణ్య. శాండీ కూడా ఏడుపాగకపోవడంతో, మిస్ యూ సో మచ్ వరు అంది వెక్కుతూ. రేయ్, తనకి మంచిది కాదు, కాస్త కంట్రోల్ చేసుకో అన్నాడు సంజీవ్. పంటి కింద బాధను అంచుతూ జాగ్రత్తగా ఉండని మరోసారి హత్తుకుని ఇంటికి స్టార్ట్ అయ్యారు. డ్రెస్ చేంజ్ చేసుకున్నాక కొంచెం తినేసి ఫ్లైట్ టైం అవ్వడంతో కారులో కూర్చున్నారు నలుగురు. వదినా, శాండీ జాగ్రత్త, ఇక నా కూతుర్ని నీకే అప్పగిస్తున్నాను, ఏ పని తెలియకపోయినా కోప్పడకుండా జాగ్రత్తగా చెప్పు అన్నారు వాణి. నా ఇంటికి తీసుకెళ్లేది కోడల్ని కానీ పని మనిషిని కాదు వాణి, తను నా కూతురు, ప్రాణంలో చూసుకుంటానని చెప్పారు రాధ. ఫ్లైట్కి లేట్ అవుతుందని విరాట్ చెప్పడంతో వాళ్ళకి తోడుగా సుదర్శన్ కూడా జాయిన్ అయ్యారు కారులో. రాజా, శాండీ జాగ్రత్తరా. నువ్వు కూడా ఏంట్రా సుధా, మాపై నమ్మకం లేకపోతే సంజీవ్ని ఇళ్ళ రకం పంపించేనా అన్నారు నవ్వుతూ. చచ్చా, నా ఉద్దేశం అది కాదు, పంపించడం కదా, ఏదోలా ఉందంతే అన్నారు. ట్రస్ట్ మీ, శాండీకి మీరు గుర్తు రానంతగా చూసుకుంటానని చెప్పడంతో సుదర్శన్ గారి మనసు తేలికపడింది. ప్రాసెస్ కంప్లీట్ అయ్యాక టెర్మినేటర్లోకి వెళ్ళడంతో వెనక్కి పయనమయ్యారు ఇరువురు. ఎక్కడ వాళ్ళు అక్కడ ప్రశాంతంగా అనిపించడంతో మిల్క్ గ్లాస్తో లోపలికి వచ్చిన వరిని చూసి బుక్ చదవడం కంటిన్యూ చేశాడు విరాట్. విరాట్ ఏంటన్నట్టు చూశాడు ఆమె వైపు. మార్నింగ్ నుండి నాతో మాట్లాడట్లేదు నువ్వు, సారీ చెప్పానుగా, ఇంకా కోపం పోలేదా అంది బేలుగా. కమ్. గ్లాస్ పక్కన పెట్టాక అతని ఊరిలో కూర్చుంటూ, నా గురించి తెలుసు కదా విరాట్, మరెందుకు నీ మౌనంతో చంపేస్తున్నావు నన్ను అని అడిగింది. మార్నింగ్ నీ చూపు నాకు నచ్చలేదే, నిన్ను చూసి అలానే అనిపించింది ఆ క్షణం. దట్టు మార్నింగ్ అది ఎవరితో పొట్టి బట్టలతో నేను సెడ్యూస్ చేయాలని ట్రై చేసింది కదా, నువ్వు చెప్పకపోయినా నాకు అర్థమైంది, సిన్సియర్గా చెప్పింది వరేణ్య. తను ఆ కేశవ్ కీప్ నన్ను వీక్ చేయాలని ట్రై చేస్తోంది. ఇంకోసారి అది కనిపిస్తే మెడ విరిచేస్తాను, ఎంత ధైర్యం ఉంటే నేను లొంగ తీసుకోవాలని చూస్తోందని కోపంతో ఊగిపోయింది. ఐ విల్ టెల్ యూ సంథింగ్ పొట్టి. ఏంటి? తనతో నాకు ఇంటిమేషన్ జరిగిందని చెప్పాడు ఏ భావం లేకుండా. జోక్ చేస్తున్నావా? నో పొట్టి, ఇట్స్ ట్రూ. ఆమె ఫేస్లో ఆనందం మాయమవ్వడంతో అతన్ని ఒడి నుండి లేచేసింది వరేణ్య. పొట్టి, ఛీ, నువ్వు ఇంత ఇడియట్వి అనుకోలేదు విరాట్. పెళ్ళికి ముందే అఫేర్ పెట్టుకుని ప్రేమ ఉన్నట్లు నటించావా? నీ నుండి నేనేది ఊహించలేదు. ఇంకెప్పటికీ నీకు నాకు సంబంధం లేదని వెళ్ళిపోయింది వరేణ్య. పొట్టి స్టాప్. విరాట్ అరుపుకి ఉలిక్కిపడిన వరేణ్య అతని ఫేస్ని పట్టుకుంటూ ఏమైందని టెన్షన్తో అడిగింది. ఆమెను గట్టిగా హత్తుకుంటూ, బై హుక్ ఆర్ బై క్రుక్, ఏ రీజన్తో అయినా నా నుండి దూరంగా వెళ్ళాలన్న థాట్ వచ్చిన మరుక్షణం నిన్ను చంపేస్తానే అన్నాడు కోపంగా. ఎముకలు విరిగిపోయేట్టుగా హత్తుకున్న అతని ఉక్కు కవ్వుల నుండి ఎలా బయటపడాలో తెలియక, ఎందుకింత హార్డ్గా బిహేవ్ చేస్తున్నావు విరాట్, చెవి దగ్గర పెదవులు నిలుపుతూ బేలగా అడిగింది. ఇలా ఉండటం నచ్చట్లేదా? తట్టుకోలేకపోతున్నారా? నీ టచ్ ఎంత బాగుంటుందో తర్వాత అంత నరకంగా ఉంటుందని భయపడుతూ చెప్పింది. రేపటి నుండి జిమ్కి రావే, లేకపోతే డ్యామేజ్ పీస్లా 30 ఇయర్స్కే మూలకి పడిపోతావు అన్నాడు. నన్ను హర్ట్ చేస్తున్నావు కదా, దీనికి పనిష్మెంట్ ఏంటంటే 1 వీక్ వరకు ఓన్లీ ఫుడ్, నో బెడ్ అంది పొగరుగా. ఓకే, కన్నింగ్ స్మైల్ ఇస్తూ చెప్పాడు. అతని ఫేస్ ఎక్స్ప్రెషన్కి గుండెల్లో గొబులు పుట్టడంతో బుద్ధిగా బెడ్షీట్లోకి దూరిపోయింది వరేణ్య. మరుక్షణం నవ్వు మాయమయ్యి విరాట్ హార్ట్ క్లమ్జీగా అనిపించడంతో బయటకు వెళ్తుంటే, విరాట్ ఏదో చెప్తానన్నావు అంది.
నథింగ్. వచ్చిన ఊహ నిజం అవ్వకూడదంటే ఈ విషయాన్ని తనలోనే దాచేయాలని ఫిక్స్ అవుతూ బాల్కనీలోకి వెళ్ళి సిగరెట్ వెలిగించాడు మిస్టర్ యారోగంట్. వైజాగ్లో ల్యాండ్ అయిన సంజు శాండీకి హారతిచ్చి స్పెషల్గా అరేంజ్ చేసిన రూమ్కి తీసుకెళ్లారు రాధ. అత్తయ్య, సంజీవ్ గారి రూమ్ పైన కదా, స్టెప్స్పై వెళ్ళకూడదని కింద రూమ్కి షిఫ్ట్ అయ్యాడు రా. జర్నీ చేసి అలసిపోయావుగా, కాసేపు రెస్ట్ తీసుకో అంటూ రూమ్కి పంపించారు. లగేజ్ పట్టుకుని రూమ్కి వచ్చేసరికి ఒక్కసారిగా హత్తుకుంటూ, మీ ప్రేమతో నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నా తెలుసా అంది ఆనందంతో. ఉఫ్, టెన్షన్ పెట్టేశావు శాండీ. ప్రేమ నీకు కాకుంటే ఎవరికి చూపిస్తాను? ఆమె నుదుటిని ఢీ కొడుతూ చెప్పాడు. ఇప్పుడు నేను చేసే పనికి వెక్కిరించకూడదు చెప్తూనే సంజీవ్ కళ్ళని మూసి పెదవులు సున్నితంగా కలిపింది స్వప్న. ఆమె చర్యకి చిన్నగా నవ్వుకొని బొమ్మలా నిలబడిపోయాడు. అతని చర్యకి నీరు గారిపోతూ, ఇష్టం లేదా మీకు కిస్ చేయడం అంది బాధగా. ఆమెకి వాటర్ పట్టించి చెవి ముంగుర్లు సరిచేస్తూ, ఒక 2 months నేను చెప్పినట్టు వింటే క్యూర్ అయిపోతావు శాండీ. అప్పుడు నువ్వు వద్దన్నా గంటకోసారి కిస్ ఇస్తూనే ఉంటాను. బట్ ఇప్పుడు రియాక్ట్ అయితే హార్ట్ బీట్ రైజ్ అవుతుంది అని లాలనగా చెప్పాడు. మీరు చెప్పినట్టే వింటాను. గుడ్ గర్ల్. కాసేపు నిద్రపో అంటూ ఫ్రెండ్ నెంబర్ నుండి కాల్ వస్తుంటే లిఫ్ట్ చేశాడు సంజీవ్. శాండీ పెళ్లి పిక్ చూసిన మిస్టీ పెద్దవులపై కన్నింగ్ స్మైల్ రావడంతో, ఎన్ని రోజులు ఇలాంటి సిచ్యువేషన్ గురించే వెయిట్ చేశాను బేబీ. నీ లవర్ గురించి గొప్పగా చెప్పావు, బట్ అది నిన్ను చీకొట్టేలా నేను చేస్తానని పెద్దగా నవ్వుకుంటూ డీన్ రూమ్కి వెళ్ళింది. తన సొగసులలో ముంచి తేల్చాక, నేను ఇండియా వెళ్ళాలి డార్లింగ్, డూ సంథింగ్ అంది గారంగా. వై మిస్టీ? ఇట్స్ మై పర్సనల్ గ్రచ్. అరేంజ్మెంట్స్ చూడండి. సర్జరీస్ కంప్లీట్ అయ్యాక వెళ్తానని డ్రెస్ సెట్ చేసుకుని రౌండ్స్కి వెళ్ళిపోయింది మిస్టీ. రేయ్, ఏం తిప్పుకుంటుందిరా ఇది? ఒక్కసారి రూమ్కి రమ్మని చెప్పాలని మెలికలు తిరిగిపోతూ అన్నాడు సంజీవ్ ఫ్రెండ్ కామేష్. ఇడియట్, మనం వచ్చిన వర్క్ ఏంట్రా? దేవుడు ప్రకృతినిచ్చింది ఆస్వాదించడానికేరా. నేనెంత ఆస్వాదించినా ఇలాంటి వాళ్ళు నా కంటపడి ప్రవోక్ చేస్తూనే ఉంటారు. నువ్వు సంజీవుల్ని వర్క్ గురించి వచ్చారు, వాడిట్టే వెళ్ళిపోయాడు. ఇక నువ్వొక శుద్ధపోసవి. బట్ నేను అలా కాదే అంటూ మిస్టీ వెంట వెళ్ళాడు మాటలు కలపడానికి. సిగ్గులేదు వెదవికి అని తిట్టుకుంటూ, హ్యాపీ మ్యారీడ్ లైఫ్ రా సంజీవ్ అని మెసేజ్ పెట్టి వర్క్లో లీనమయ్యాడు అతను. హాయ్ మిస్టీ మేడం. వాట్ ద హెల్? తెలుసు మేడం, మీతో ఉంటే హెల్ అని, బట్ ఐ లైక్ ఇట్, అందుకే వచ్చానని చెప్పాడు మెలికలు తిరుగుతూ. ఇండియాలో డాక్టర్ సంజీవ్ అడ్రస్ ఎక్కడ? మీకెందుకు? నేను ప్రాజెక్ట్ వర్క్పై ఫ్యూ డేస్ ఇండియా వెళ్తాను, గెస్ట్గా వెళ్దామని అంది. నువ్వు వాడి పాలిట గోస్ట్వే బాబు. ఈ విషయం అర్జెంటుగా మా వాడికి చెప్పాలని. జస్ట్ ఏ మినిట్ మ్యామ్ అంటూ పక్కకొచ్చి వెంటనే సంజీవ్కి కాల్ చేశాడు. హాయ్ రా కామేష్. రే సంజీవ్, నీకు ఒక బ్లాస్ట్ న్యూస్ చెప్పాలి. మరుక్షణం సంజీవ్ కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఉన్నావా? ఏంటా విషయం? మిస్టీ ఫ్యూ డేస్లో ఇండియా వస్తోంది. ఈ విషయం నాకు ఇప్పుడే తెలిసిందని చెప్పాడు కంగారుగా. వాట్ ద హెల్? అదెందుకు దాపరిస్తోందని అసహనంగా అడిగాడు సంజీవ్. నీ పిక్ చూసిందిరా, దానికి పిచ్చిలేసినట్టుంది. శాండీ జాగ్రత్త అన్నాడు. తన కండిషన్ బాగాలేదురా. ఈ టైంలో మిస్టీ వస్తే వెంటనే కాల్ చేసి అందుకే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారా? ఆడేనొక తోలుబొమ్మ. వాడు ఈ పాటికే పర్మిషన్ ఇచ్చేసి ఉండొచ్చు. అది డైరెక్ట్గా నీ కొంపకి గెస్ట్గా వస్తుందంట. జాగ్రత్తగా చూసుకో చెప్పి కాల్ కట్ చేశాడు కామేష్. ఏం చేయాలో తెలియక తల పట్టుకుని కూర్చున్నాడు సంజీవ్. టెన్షన్ తను తీసుకునే కన్నా విరాట్కి చెప్తే ఏదో ఒక సలహా ఇస్తాడని వెంటనే అతనికి కాల్ చేశాడు. ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే? లిఫ్ట్ చేస్తూ అడిగాడు విరాట్. నాట్ ఓకేరా, మిస్టీ ఇండియా వస్తోందని చెప్పాడు టెన్షన్తో. సో వాట్? ఇంత కూల్గా ఎలా ఉన్నావురా? నాకు ఇక్కడ బ్రెయిన్ బ్లాస్ట్ అవుతుంటే అసహనంగా అన్నాడు సంజీవ్. అది వచ్చి చెప్పే కన్నా ఏం జరిగిందో నువ్వు చెప్తే శాండీ అర్థం చేసుకుంటుంది.
నేను చెప్పడం గురించి ఆలోచించడం లేదు విరాట్. శాండీ కోపాన్ని బేర్ చేయగలను, బట్ ఈ టైంలో తెలిస్తే కండిషన్ సీవియర్ అవ్వచ్చని భయంగా ఉందని అన్నాడు. దెన్ కాల్ మిస్టీ. చిచ్చి, దాంతో మాట్లాడేది ఏంటి ఇడియట్ అంటూ సంజీవ్ని తిట్టి కాసేపు మాట్లాడాక ఇక నీ ఇష్టం అంటూ విసుగ్గా కాల్ కట్ చేశాడు విరాట్. కమాన్ సంజీవ్, ఆ మిస్టీ పెద్ద గాడిద. కాళ్ళు కాకపోయినా గడ్డం పట్టుకునైనా బ్రతిమాలు రాకుండా చేయాలని బలంగా ఫిక్స్ అవుతూ ఆమె నెంబర్ని బ్లాక్ నుండి తీసి కాల్ చేశాడు. ఓ మై గాడ్ డార్లింగ్ సంజు, నీ వైఫ్ 2 డేస్కే బోర్ కొట్టిందా అంది ఎగతాళిగా. షటప్ మిస్టీ, నువ్వు ఇండియా వచ్చినా ప్రెజెంట్ నా వైఫ్ కండిషన్ బాగోలేదు. సో బీ ఇన్ యువర్ లిమిట్స్ అన్నాడు వార్నింగ్ టోన్లో. ఉఫ్, నీ వైఫ్ గురించి నువ్వు ఇచ్చిన ఎలివేషన్ ఏంటో చూడాలిగా డార్లింగ్. అప్పుడు మన మధ్య జరిగిన బ్యూటిఫుల్ అండ్ హాట్ నైట్ గురించి మొత్తం చెప్పేస్తాను. నువ్వు ఎన్ని ట్రిక్స్ ప్లే చేసినా యూజ్ లేదు డార్లింగ్ సంజు అంటూ కాల్ కట్ చేసింది. షట్, ఎలాగైనా నేనే సాల్వ్ చేసుకోవాలనుకుని శాండీ పక్కన పడుకుని కళ్ళు మూసుకుని కళ్ళతో నిద్రలోకి జారుకున్నాడు. హే వేకప్ పొట్టి. ఏంటి విరాట్? జిమ్ చేయాలి. ఎర్లీ మార్నింగ్ బ్యాక్ పెయిన్ వచ్చేసింది నాకు. ప్లీజ్ ఒక్క 2 డేస్ తర్వాత వస్తాను అంది. అటు ఇటు కాలు వేసుకుని ఆమెపై కూర్చుంటూ పెయిన్ ఎక్కడే అన్నాడు షర్ట్ పైకి జరుపుతూ. ఒరే బండవేదవా, ఉన్న నడుం పోయేలా ఉందిరా బాబు, నీకు పుణ్యం ఉంటుందని ఇలా వదిలే అంది ఏడుపు ముఖంతో చిన్నగా ఆమెపై వాళ్తూ. నువ్వు కూర్చుంటే ఏమైనా అన్నా నా పొట్టి అన్నాడు చెవి దగ్గర హస్కీగా. 45 వైట్ నేను 70 నువ్వు, నలిగిపోతున్నారా అంది బలంగా ఊపిరి తీసుకుంటూ. బట్ నాకు బాగుంది, ఆమె కింద నుండి నడుమును సవరిస్తూ అన్నాడు. జిమ్ టైం అయింది కదా విరాట్, పద వెళ్దాం. ఇక వదిలేలా లేడని ఏడుపు గొంతుతో చెప్పింది. వెరీ గుడ్, జస్ట్ 10 మినిట్స్ టైం చెప్పి ఆమె నుండి దూరం జరిగాడు విరాట్. సచ్చినోడు, మొగుడు అని తిడితే పాపమని ఆలోచిస్తున్నాను, లేకపోతే కథ వేరేలా ఉండేదని పళ్ళు నూరుకుంటూ వాష్రూమ్కి వెళ్ళింది వరేణ్య. ఫేస్ వాష్ చేసుకుని ఇద్దరు జింబాట పట్టడంతో అప్పటికి విరాట్ గురించి కన్నేసి 2 పీలికలు కట్టుకు వచ్చిన కామిని సైలెంట్గా వాచ్ చేస్తోంది ఇద్దరిని. ఫస్ట్ వార్మప్ చే అంటూ డంబుల్స్ తీసుకున్నాడు విరాట్. విరాట్, అది ఇక్కడ ఉండటం నాకు నచ్చలేదురా, 10 సెకండ్స్లో బయటకు వెళ్ళిపోవాలి అన్నాడు వెయిట్ లిఫ్ట్ చేస్తూ. ఉమ్మ అంటూ విరాట్ నేను పెద్ద డంబులతో ఎక్సర్సైజ్ చేస్తానని తీసుకుని మొయ్యలేక కామిని కలిపి వేసేసింది వరేణ్య. ఓ మై మమ్మీ, చచ్చిపోయాను నేను, కాలిని పట్టుకుని కిందకి జారిపోయింది పాపం. సారీ అండి, ఎలా చేయాలో తెలియక కింద పెట్టిపోయి మీ కాలిపై వేసేసాను, నొప్పిగా ఉందా అంటూ అదే కాలిని 2 సార్లు అటు ఇటు తిప్పేసింది పొట్టి పిచ్చుక. వరేణ్య పడికి సైడ్ స్మైల్ ఇచ్చిన విరాట్ పెద్ద కేకతో మేడ్ని రప్పించి తీసుకపో అన్నట్టు సైగ చేశాడు. ఈ టైంలో ఒకరి హెల్ప్ ఇంపార్టెంట్ కాబట్టి ఆ పనుడు ఒళ్ళంతా తడుముతున్నా పట్టించుకోక కేశ గుండెలపై వాలిపోయి కంప్లైంట్స్ ఇవ్వడం మొదలుపెట్టింది. ఆ వీడియో చూపించే కామి, ఇక అదే చేస్తాను బాస్, నన్ను ఇంత టార్చర్ పెడుతున్నాడు కదా, అంతకంతకు బుద్ధి చెప్తాను అంది పంతంగా. అమ్మయ్య, పోయింది దొంగ మొకంది, లేకపోతే జానబెత్తడు బట్టలతో సిగ్గు లేకుండా తిరుగుతోంది. ఫ్రస్ట్రేషన్ చూపిస్తూ ఆవేశం తూగిపోయింది వరేణ్య. డోర్ లాక్ చేయి. ఓకే అంటూ చేసొచ్చి విరాట్ ఎదురుగా నిలబడటంతో థ్రెడ్మిల్పై నిలబెట్టి ఆన్ చేశాడు. 10 నిమిషాలకి ఆమెలో అలుపు రావడంతో ఇక నా వల్ల కాదు అంది ఆయాసంగా. బోన్ స్ట్రెంత్ ఉండాలే నీకు, డైలీ మిస్ చేస్తే తాట తీస్తా వార్నింగ్ టోన్లో చెప్పాడు. పనిష్మెంట్ స్పేరయ్య అని పెట్టాల్సింది, బై మిస్టేక్ విరాట్ అని పెట్టారు అత్తమ్మ. హౌ సాడ్ అంది గొనుక్కుంటూ. వినిపిస్తున్నాయి. నోటికి తాళమేసి ఒంటికి పని చెప్పి ఇక తన వల్ల కాకపోవడంతో 15 గంటకి ఇంట్లోకి పరిగెత్తింది విరాట్ పిలుపుని వదిలేసి. ఏమైందే? మీ అబ్బాయి నన్ను జిమ్ రూమ్కి తీసుకెళ్ళి ఆ మిషన్స్ మధ్యలో పిండిలా రుబ్బేస్తున్నాడు అత్తమ్మ అంటూ వాపోయింది. కన్నయ్య ఏం చేసినా ఒక అర్థం ఉంటుంది వరు, బుద్ధిగా చెప్పిన మాట విను అంటూ ప్రోటీన్ షేక్ బాటిల్స్ ఇచ్చారు. అయిపోయింది, మొత్తం అయిపోయింది, ఇక నాకు ఎవరో సపోర్ట్ చేసే వాళ్ళు లేరు ఇంట్లో అంది ఏడుపు ముఖంతో. ఎక్కడ నీ కొడుకు?
చిన్నపిల్లం లేకుండా కష్టపడుతున్నాడు మన బంగారాన్ని. నా చేతులు చూడండి మావయ్య. అరే రే, వాణి వెన్న తీసుకురా, పాపం ఎర్రబడిపోయాయే అన్నారు సుదర్శన్. మీ అబ్బాయి వచ్చారు మావయ్య. ఉఫ్, ఇప్పుడేమనాలి వాడిని? నో జిమ్. విరాట్ రేపటి నుండి వరకు జిమ్కి రాదు. ఐబ్రో రైస్ చేసి తండ్రి వైపు చూస్తూ, మీ సపోర్ట్ ఉందా దానికి అని ప్రశ్నించాడు. అంటే చిన్న పనులు చెప్పు. ఓకే డాడ్. కచ్చి మావయ్య మీతో చెప్పి వెళ్ళిపోయింది లోపలికి. అల్లరి పిల్ల, వెళ్ళి బొజ్జగించుకో అని నవ్వుతూ చెప్పి టీవీ ఆన్ చేశారు సుదర్శన్. డోర్ లాక్ చేసిన విరాట్ ఆమె చేతుల్ని పట్టుకుని చిరుముద్దుని అద్ది, ఎందుకు ఏడుస్తున్నావే అన్నాడు లాలనగా. డాడీ గుర్తొచ్చాడు విరాట్. ఐ మిస్ హిమ్ సో మచ్ అంది కన్నీళ్లతో. వెళ్తావా? అమ్మ గురించి భయంగా ఉందిరా. ఫస్ట్ ఫేస్ చేస్తే దాన్ని బట్టి నీ రియాక్షన్ ఉండాలి పొట్టి. భయపడుతూ ఆగిపోవడం కరెక్ట్ కాదు అన్నాడు. సరే, ఈవినింగ్ వెళ్ళమంటావా? డాడీ కూడా వస్తారు. నచ్చితే 2 days ఉండు, లేకపోతే వచ్చేయి. థ్యాంక్స్ మై డియర్ హబ్బీ, నేను అత్తమ్మతో మాట్లాడి వస్తానని చెప్పి చెంగున బయటకు పారిపోయింది. ప్రోటీన్ షేక్ కంప్లీట్ చేసి సిగరెట్ వెలిగించిన విరాట్ ఫస్ట్ శేఖర్ గారికి కాల్ చేశాడు. హలో అల్లుడు. మావయ్య, వారిని మిమ్మల్ని మిస్ అవుతోంది. ఈవినింగ్ డాడీతో పంపిస్తున్నా అన్నాడు. కానీ విరాట్, మీ వైఫ్ని తను ఫేస్ చేస్తుంది మావయ్య. నో వర్రీస్. 3 days తనని జాగ్రత్తగా చూసుకోండి. నాకు ఇంపార్టెంట్ వర్క్స్ ఉన్నాయని చెప్పాడు. ఓకే విరాట్. రెండవ కాల్ వికాస్కి వెళ్ళడంతో అన్నయ్య చెప్పరా అన్నాడు. ఆ షేర్స్ ఓనర్ ఎవరో తెలిసిందా? ఇంకా లేదన్నయ్య, వాళ్ళు హైదరాబాద్లో ఉంటారట. బట్ ఎవరనేది కరెక్ట్గా తెలియలేదు. మేబీ టైం పట్టొచ్చు. ఓకే, ఈరోజు ఆ కేశవ్కి తెలియకుండా పార్ట్నర్స్తో మీటింగ్ అరేంజ్ చేయి చోటు. పాసిబుల్ అవుతుందా అన్నయ్య? ఏం చేస్తావో తెలియదు. వాడు ఈరోజు ఆఫీస్కి రాకూడదు. ఆర్డర్ వేసి కట్ చేశాడు కాల్. వాట్ నెక్స్ట్?